ప్రపంచమునంతటిని వ్యాపించియుండు వాడును ఈతనికి ముందు ఎవ్వరును ఏదీను లేకుండా ఉండి అద్వితీయమైన అఖండానంద శక్తి కలిగినవాడును సచ్చిదానంద స్వరూపుడును అనంతుడునై నిర్వికల్ప కోటి సూర్యకాంతిని మించిన ఒక దివ్యజ్యోతి సృష్టి ఆరంభమునకు పూర్వము అఖండమై దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. ఆ జ్యోతినే పరంజ్యోతి అని పిలిచెదరు. ఆ పరంజ్యోతి అనంతకాలం నుండి ప్రకాశిస్తూ ఒకానొక సమయమునందు తనకు ఆనందము కలిగించుట కొరకై తన నుండి ఒక జ్యోతిని బయటకు వెడలించెను. ఆ కాంతిపుంజము ఒక దివ్య పురుష రూపము ధరించెను. ఆ దివ్య పురుషుడిని సదాశివుడు అని అందరు. ఆ సదాశివుడు తనలోని కొంత శక్తిని బయటకు వెలువరించగా అది కాంతిపుంజముగా ప్రకాశిస్తూ ఒక దివ్య స్త్రీరూపముగా ప్రభవించెను. ఆ దివ్య స్త్రీరూపమును ప్రకృతి శక్తి అని మాయాశక్తి అని అగ్ని, వాయు, జలము, భూమి, ఆకాశము అను పంచమహాభూతములతో అనగా ఏవి లేకపోతే ఈ ప్రపంచమనుగడ లేకుండా ఉంటుందో అటువంటి ప్రాథమిక శక్తులను మహాభూతములు, ఎలిమెంట్స్ అని పిలిచెదరు. అటువంటి 5 మహాభూతములతోనుండు ఈ ప్రపంచము సకల జీవరాశులతోనూ సకల చరాచర జగత్తుగాను త్రిగుణములు అనగా సత్వ, రజో, తమోగుణములతోనూ మేళవింపు కలిగి ఉన్నది. ఆ ప్రకృతి మహాశక్తి నుండి రజోగుణ సంబంధముగా నేనును అనగా బ్రహ్మదేవుడు సత్వగుణ ప్రధానమై లోకములను పాలించుట, నిలుపుట, రక్షించుట కొరకై నారాయణుడును తమోగుణ ప్రధానమై సంహారశక్తి కలిగినటువంటి వాడైన కాలరుద్రుడును అను మేము ముగ్గురము ఉద్భవించినాము. పరంజ్యోతి స్వరూపము నుండి ఆవిర్భవించిన ప్రప్రథమ పురుష రూపశక్తి అయిన సదాశివుడిని వ్యావహారికముగా శివుడు అని భావన చేయుదురు. ఆ సదాశివుడు ఆవిర్భావానికి ముందున్న దివ్య పరంజ్యోతి స్వరూపము ఆ సదాశివుని సహస్రార కమలమునందు ప్రవేశించి ప్రభవించుచున్నది అని బ్రహ్మదేవుడు చెప్పగా నారదులవారు బ్రహ్మదేవుడిని అడుగుచున్నాడు. సకల లోకాధీశుడు మహోన్నతమైన స్థానమునందున్న ఆ దేవదేవుడగు సదాశివుని దివ్యశక్తి అయిన ప్రకృతి శక్తి నుండి ఆవిర్భవించిన మీరు ఏ కార్యమును చేయ తలపెట్టితిరి? మీ మనసులో కలిగిన ఆలోచనలు ఏమిటి? ఈ ప్రపంచమును ఏ విధముగా